అందరికీ నమస్కారం. మన గుళ్ళ గురించి, మన మసీదుల గురించి, మన చర్చల గురించి, దాంట్లో ఏముంది ఏమి లేదు ఏమి ఎవరికి తెలియదు. ఏ గుళ్ళకి ఎంత ఆస్తుంది, ఏ మసీదులకి ఎంత ఆస్తుంది, ఏ దీనిలోకి ఎంత ఆస్తుంది, అది తెలిపేదానికే నేను ప్రతి ఒక్క దర్గా కానీ, చర్చ్ కానీ, హిందూ టెంపుల్స్ కానీ ప్రజలకు తెలియపరిచేదానికే. నేనేమో దాన్ని ఏదో చేయాలని కాదు. పోదాం. మా ఎస్పెషల్లీ హిందూ గుళ్ళకు 100,000 కూడా ఉంది, కానీ ఎక్కడ కనపడడంలో కనుమరుగైపోయింది. సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ముస్లిమ్స్ కూడా. అందుకోసమే నేను అందరినీ, ప్రతి కులస్తుల్ని పిలిపించి, ఇప్పుడు మా హిందూ టెంపుల్లో మార్కండేయ స్వామి అనుకుంటా, అది మన వీవర్స్ది, నాకేం సంబంధం లేదు, నిజంగా నాకు సంబంధం లేదు. అది ఒక కులస్తులది, దాంట్లో మేము పోకూడదు. కానీ యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్, ఫస్ట్ టౌన్ సిటిజన్ ఆఫ్ ద టౌన్, ప్లస్ నా కుమారుడు ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ కులస్తులుగా అయ్యా ఇది ఉంది ఇది పోయిందని చెప్పి మొత్తం నాకేసినారు, తినేసినారు. నేను అదే చెప్తున్నా, నాయన తిన్నారో పోయినారో ఏముంది అకౌంట్ చెప్పండి అని ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టినా. అంటే బ్యాంకుల్లో ఎడన్నా పాస్బుక్లు, దానికి సంబంధము, దానికి ఒక సిస్టము, ఒక అజెండా, ఒక బైలాస్ అన్నీ ఉంటాయి. లేవు. ఆ కులస్తులకు నేను తెలియపరిచేదానికే నా ప్రయత్నం, అంతేకాదు నేనేదో దానిలో నాకు ఓపిక లేదు, ప్రమాణంగా లేదు ఓపిక. నేనేదో మున్సిపాలిటీనే పల్లెల్లో గట్టిగా ఏదో చేయాలనుకుంటాను. ఇక్కడే కాదు, నా కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి మసీదు, ప్రతి చర్చు, ప్రతి టెంపుల్ గురించి ప్రజలకు తెలియపరుస్తా. మరి మార్కండేయ స్వామిలో ఇప్పుడు ఎంత ఉంది డబ్బులు చెప్తారు, మాకి అని. మీది కాదు, నాది కాదు, ప్రజల సొమ్ము, ఎస్పెషల్లీ ఆ కులస్తులది. అది ఇంకా మన దర్గాలు చూద్దామంటే ముజావర్లో ముజావర్లు అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు. వంశపారంపర్యం అంటే ఒక లెటర్ ఉంటుంది, ఇట్లా పేపర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి. మరి ఏ దానికి, ఏ దర్గాకు దొంగ ముజావర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటే ముందు తెప్పించి పెట్టండి, ముస్లిం దర్గాల దగ్గర పెట్టండి. ముస్లిం ప్రజలు వస్తారు, చెక్ చేస్తారు. అంత ఫాల్స్. ఇవన్నీ పోయి కనీసం ఈ యంగర్ జనరేషన్స్ పట్టించుకోమనే దీనికోసమే ఈ సంవత్సరం పాకులాడుతానా. మీకు తెలియపరిచేదానికే సిద్ధి భాష దర్గా ఎవరు దానికి ముజావర్ ఉంటే తేండి, సర్టిఫికేట్ తేండి. ఎందుకంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ అన్నీ ఉంటాయి. ఎవరంతా వాళ్ళు మేము ముజావర్లు. ఎస్, ఎందుకంటే వాళ్ళు పూర్వం దానికి ఎప్పటి నుంచో ఏమో చేసింటారు, వాళ్ళకి హక్కు ఉంది. హక్కు ఉంటే కానీ డబ్బులన్నీ చూపించాలి కదా. ఎవడు దీనికి అకౌంట్ చెప్పేది? ఇవన్నీ చెప్పాలి, తెలియపరచాలి. సరే ఇప్పుడు పోయింది, ఇప్పుడు నుంచని ఇంత ఉంటుంది అని. నాకేం పడుతుంది దర్గాల దగ్గర పోయేదానికి? నేను పోకూడదు. కానీ తెలియపరిచేదానికే, అంతేగాని నాకేం సంబంధము. హాయిగా చేయాలా, హాయిగా చేసుకోవాలా. మరి ఎవరన్నా చెప్తే నమ్ముతారా? ఒక బోర్డు ఆస్తి ఎంత ఉందో చెప్తే నమ్ముతారా? ఒక బోర్డు ఆస్తి ఏమే 300 ఎకరాలు ఉంది, ఎక్కడెక్కడ ఉందో ఏమన్నా మీకు తెలుసా? చెప్పండి. తెలుసా? తెలియదు. మీకే పెద్దోళ్ళకే తెలియనప్పుడు ఇంకా పిల్లోళ్ళకి తెలిసాలి కదా. తెలియపరిచేదానికే, అయ్యా నాయన, అరే మీకు ఇంత ఆస్తుంది, మీకు ఇన్ని ఉన్నాయి. ఎవడో వస్తాడు, నాటేగాడు బాటేగాడు వస్తాడు, చదువు సంధ్యలోనే వస్తారు. 297.62 ఎకరాలు ఉంది, రూపాయి లేదు, అకౌంట్ చెప్పేవాడు లేడు, ఏమీ ఉండదు. అంతకుముందు పైన 5 సంవత్సరాల కింద టైలరింగ్ ఉండే, కంప్యూటర్ ఉండే, ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీష్ ఉండే. లేవయ్యా. ఇంకా మా గుడిలో చూస్తే అంతే. మా పెద్ద బొప్పూరు అశ్వత్థందు పట్టుకున్నా ఎంతో చూపిస్తారు, 7 లక్షలు చూపిస్తున్నారు సంవత్సరానికి. నేను చెప్తే మీరు నమ్మరు. దగ్గర నాకు తెలిసి 23-24 రావాలా, చూద్దాం. నేనైతే అకౌంట్ సహా చెప్తా. రేపు దర్గాలది కూడా ముస్లిం పెద్ద మనుషులను పెట్టుకొనే నేను చూపిస్తా. సిస్టమ్ లేదు, ఏమీ లేదు, సదుపాయాలే.
పోతే కనీసం సౌకర్యం వద్ద వాళ్ళకి లేవు. కలిపియాలి. ఈసారికి తెలుస్తుంది ఏంటి పరిస్థితి. దాని ఇన్కమ్ అంతా 6 లక్షల చిల్లర చూపిస్తారు. ఏది అవి బాడిగెళ్ది. ఉండిలోటివి ఏమవుతున్నాయి, అంతమంది పోతారు దర్గాకి. మా హిందువులు కూడా దాన్ని నమ్ముతారు. అంతేగాని అపోహపడద్దండి నేనేదో చేస్తున్నట్టు లేదు. ఈడే కాదు, ఆంజనేయ స్వామి కోటప్ప దాన్ని పట్టుకున్నా, శివాలయం పెద్ద ఒడుగురు పట్టుకున్నా, పెద్ద ఒడుగురు చిన్న ఒడుగురులో శివాలయం పైన ఇంకోటి పెద్ద ఒడుగురు మంచి గుడి ఉంది, పోయింది, దాన్ని పట్టుకున్నా. నేను చెప్పాల్సిన పనిలో యాడికిది 100% పట్టుకున్నా. దాని ఆస్తి ఇంత చాలా ఉంది. అన్యాక్రాంతం చేసినారు. ఈసారికి చెప్తున్నా, అన్యాక్రాంతం చేసినారు. అవి పలుగొట్టి గిలుగొట్టి చేసే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడుండే వాల్యూ ప్రకారం అందరినీ రిక్వెస్ట్ చేస్తాను డబ్బులు కట్టి ఇది అండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి మాన్యం ఉంది, అంతా మొత్తం ఒక్కపొడిది. హిందూది ఇదంతా ఒక్కపొడిది, ముస్లింది. ఎందుకంటే పబ్లిక్గా మొత్తం ముందర పెట్టాలనే ఉద్దేశంతోనే ముజావరు లేదు, గిజావరు లేరు, ఒకరికి సర్టిఫికెట్ లేదు, ఏమి లేదు. ఇది హిందువులది. అట్లా అన్ని తీసి పెడుతున్నా. చర్చలు కూడా తీస్తున్నా. చర్చలు ఎక్కువ ఏమున్నాయంటే ఒక 4-5 ఉన్నాయి. కొంతమంది ఎవరంతా వాళ్ళు పెట్టుకున్నారు. అయినా కానీ దానిలో కూడా మేము పకడ్బందీగా చేయాలా, ప్రజలకు తెలియాలా. తెలుసుకోకపోతే ఎట్లా చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి. ఏమే ఇవన్నీ ఇది క్రిస్టియన్స్ది. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఇంకోటి పూజారులు కానీ, ముజావర్లు కానీ, దీంట్లో ఫాస్టర్లు కానీ వాళ్ళకి ఏముందో ఏమి లేదో నాకు తెలియదు. దయచేసి సొంతం మన ముస్లిం పిల్లలు బాగా చదువుకొని బాగుంటే వాళ్ళని పెట్టుకొని నేను ఇది చేస్తున్నా. వాళ్ళకి మన ఊరి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరో వస్తారు పోతారు. మా దాంట్లో కూడా మేము కూడా అన్నీ మారుస్తున్నాం. ఈ ప్రదేశంలో ఉన్నోళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళకి, ఈవెన్ ఫాస్టర్లోది అన్నీ చెక్ చేస్తున్నా. ఎవరికోసరం నీకు ప్రతి ఒక్కరి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి తెలియపరిచేదానికే. అంతేగాని నాకు వేరే ఏమి ఇది లేదు. ఇప్పుడు మా శివాలయం, ఆ శివాలయం తెలుసా, మన చేతుల్లో ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. పడిపోయే స్థితికి వస్తే మన పోయి అందరినీ పట్టుకొని చేసి చూడుతున్నాను ఎంత పని చేస్తున్నారు. కోట్లకు పని చేస్తున్నారు గవర్నమెంట్. నేను రోడ్డు వేసేంటేనే నా మీద కేసు పెట్టినారు. మరి ఇది దయచేసి ఎవరు అన్నదా భావించదండి. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ ప్రతి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంది. దాన్ని కూడా అక్కడ ఒక గంగమ్మ ఇది ఉంది, మా వీరది కూడా ఉంది, బలిజోళ్ళది లోపల టెంపుల్ ఉంది. అన్నీ పకడ్బందీగా ఒక బ్యాంక్ అకౌంట్ దాన్ని అన్నీ తెలిసి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ మన టౌన్ బ్యాంక్ పోయిండే, ఎవరినో కాళ్ళు కడుపులు పట్టుకొని తెచ్చినాం. అట్లనే ప్రతి ఒక్కటి తెలియపరిచేదానికే ఎవరు ఫీల్ కావద్దండి. నా ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇవన్నీ చెప్పేది నా ఇంట్రెస్ట్ చేసి ఒకటి రెగ్యులరైజ్ చేసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తాం. దయచేసి ఇప్పుడు రండి, అశ్వత్థానం ఈసారి అందరు రండి, ఎలా చేసినాం చూస్తూ రండి, చేసినామని చూస్తూ రండి. ఈ అశ్వత్థం లోపల మినిస్టర్ గారిని కూడా పిలుచుకొచ్చి చూపించండి. ఇప్పుడు కడప నుంచి వస్తున్నారు, పోవాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అటుకి నేను. అంతేగాని ఎవరు అన్నిదా భావించదండి. మీకు ఎవరికన్నా ఏమన్నా ఉంటే కూడా దగ్గర రండి, నేను చేసి పెడతా, చూపిస్తా. మీరు అడిగిన క్వశ్చన్లకు నేను జవాబిస్తా. సో అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మిమ్మల్ని రమ్మడం జరిగింది. ఎందుకంటే ఎవరెవరు ఏవేవో చెప్తా అంటారు, కానీ చాలామంది మటుకు నాకు మెసేజ్లు ఇస్తున్నారు. సార్ ఎక్కడ చేయని విధంగా చేస్తున్నావు, తెలియవచ్చు సార్ అంటున్నారు.